ఈ వ్యక్తి మంత్రించిన గుళికను తెచ్చి తన భార్య నోట్లో పెడతాడు. దీంతో 50 సంవత్సరాల ఈ మహిళ కాస్త 18 సంవత్సరాల అమ్మాయిలా మారిపోతుంది. తన భార్య ప్రాణాలు తిరిగి వచ్చినందుకు ఈ వ్యక్తి సంతోషిస్తూ ఉంటాడు. తన భర్త సహాయం ఎప్పుడూ మర్చిపోకూడదని ఈ అమ్మాయి అనుకుంటుంది. ఒకరోజు వీరిద్దరూ రెస్టారెంట్ కు వెళ్తారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఇంత చిన్న అమ్మాయి అంత పెద్ద అబ్బాయితో తిరుగుతుందంటే ఖచ్చితంగా ఈమె డబ్బుకు ఆశపడే ఆ పెద్ద ఆయనను పెళ్లి చేసుకుంది అని వీరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్నాక ఈమె తన భర్తను వదిలేయాలనుకుంటుంది. అప్పుడు ఈమె బాత్రూమ్ కి వెళ్లి వస్తానని తన భర్తకు చెప్పి అక్కడ నుండి పక్కకు వెళ్తుంది. ఇంతలో ఈమె చూసుకోకుండా ఒక రిచ్ కుర్రాడిని గుద్దేస్తుంది. అప్పుడు ఇతడు ఈ అమ్మాయి అందానికి ఫ్లాట్ అయిపోతాడు. ఈమెకు తన రూమ్ కార్డు ఇచ్చి నేను కనుక నీకు నచ్చితే సాయంత్రం నేను ఉండే ఈ హోటల్ రూమ్ కి రా అని చెప్తాడు. అయితే ఈ కుర్రాడు అందంగా ఉండడంతో ఈ అమ్మాయి ఆ కార్డు తీసుకుంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ మహిళ అనారోగ్యంతో మంచాన పడుతుంది. డాక్టర్లు కూడా ఇక ఏం చేయలేమని చేతులెత్తేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఎలాగైనా తన భార్యను బ్రతికించుకోవాలనుకుంటాడు. ఇతడు షాలోన్ టెంపుల్ కి వెళ్లి 3 రోజులు కఠినంగా దీక్షలు చేస్తాడు. ఇతడు దీక్షలకు మెచ్చి అక్కడ ఉన్న గురువు గారు యవ్వనాన్ని